ఏళ్ల తరబడి ఉన్న భూ సమస్యలు పరిష్కరించడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ను షాల్వా కప్పి సన్మానించారు. కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతోనే తమ భూ సమస్యలకు పరిష్కారం దొరికిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం రైతులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. తరబడి డిస్ప్యూట్ ఉన్నటువంటి రైతుల సమస్యలు పరిష్కరించడంతో పాటు ల్యాండ్స్కి సంబంధించి కూడా తమ సమస్యలను అయితే పరిష్కరించినట్టు కూడా ఏదైతే కొంతమంది రైతులు మంచిర్యాల జిల్లాకు సంబంధించి జన్నార మండలం అదేవిధంగా కూడా జైపూర్ మండలానికి సంబంధించి కూడా కొంతమంది రైతులు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ను సన్మానం చేసి కూడా అభినందనలు తెలిపినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది రైతులు ఉన్నారు. నిజంగా వీళ్ళు ఏంది అసలు వీళ్ళ పరిస్థితి అని బ్రదర్ చెప్పండి, ఏంది అసలు మీరు కలెక్టర్ గారిని సన్మానం చేసి ఏంది ఎన్ని ఏళ్ళ నుంచి మీ సమస్య ఎట్లా పరిష్కారమైంది? గత 120 సంవత్సరాలు 130 సంవత్సరాల నుండి విలేజ్ మాకు డొనేటెడ్ ల్యాండ్ ఫారెస్ట్ అది. దాని సమస్య చాలా పెద్దగా ఉండే. ఏ కలెక్టర్ వచ్చినా రిప్రజెంటేషన్ ఇచ్చినాము, ఏ ఆర్డీఓ వచ్చినా రిప్రజెంటేషన్ ఇచ్చినా సమస్య పరిష్కరించలేదు. కానీ ఈసారి గత 2 నెలల క్రితం 45 రోజుల క్రితం వచ్చి మన కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడంతో వాళ్ళు శ్రద్ధ తీసుకొని 170 కుటుంబాలకి 457 ఎకరాల 33 గుంటల భూమిని పట్టా చేస్తామని చెప్పి సర్వే చేయించారు. ఎంజాయ్మెంట్ సర్వే అయింది. ఈ పట్టాలు ఇవ్వడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇప్పుడు కాకుండా ఇంకో 15 రోజులకైనా పట్టాలు ఇస్తారన్న నమ్మకం మాకుంది. వాళ్ళు ఏ ఆఫీసర్లు చొరవ తీసుకునే విధంగా వీళ్ళు చొరవ తీసుకొని చేసినారు కాబట్టి లైఫ్ లాంగ్ మా విలేజ్ అంతా వీళ్ళకి రుణపడి ఉంటుందని వాళ్ళ ముందు చెప్పుకోవడం జరిగింది. మా వాళ్ళందరూ, మా రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ విషయం చేసినందుకు వాళ్ళకు ఇద్దరికి ధన్యవాదాలు చెప్తూ చాలా హ్యాపీగా ఉందామని చెప్పుకున్నారు. మేము దాదాపు ఒక 100 సంవత్సరాల అవతల నుండి మా తాతలు కష్టపడి అది చేసినందుకు ఫారెస్ట్ వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ ఇప్పటి వరకు లవన్ పెట్టగానే మిగిలిపోయింది. దాన్ని ఎవరు కూడా సర్వైవ్ చేయలేకపోయినారు. మేము ఒక 4-5 నెలల ముందు నుంచి ఈ సార్లకు చెప్పుకుంటే వీళ్ళు శ్రద్ధ చేసి మా భూమిని మీకు పట్టాలు చేసి ఇవ్వగలము అని ఎంజాయ్మెంట్ సర్వెంట్ అతి తొందరగా చేయించి ఈ రోజుకు సర్వే నిన్నటి వరకు అయిపోయింది. కాబట్టి ఈరోజు మేము ఇక్కడికి వచ్చినాం. సార్ మాకు అభయం ఇచ్చిండు, ఆ మాట ప్రకారం చేస్తారని మాకు 99% నమ్మకం ఉన్నది. ఇప్పుడు మీ సమస్య ప్రధానంగా మీ సమస్య ఏం సమస్య అని కలెక్టర్ను మీరు సన్మానం చేసిన దాంట్లో ఉన్నారు. ఎట్లా మీ సమస్య ఎట్లా పరిష్కారమైంది? 470 ఎకరాల భూమిని మరి దాదాపు 170 కుటుంబాలు ఆ గ్రామంలో నివసిస్తాయి. మరి గత 120 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడ్డా మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక తహసీల్దార్ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ గారికి కానీ మరి అనేక సందర్భాలలో మరి రిప్రజెంటేషన్లు ఇచ్చినా కానీ సమస్య పరిష్కారం కాలే. మరి ఏదైతే మన మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారు ఇద్దరు కలిసి మరి గతంలో ప్రజావాణిలో ఈ సమస్యను ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు వచ్చి ఇక్కడ ఆ ప్రజావాణిలో ఇవ్వగానే కలెక్టర్ గారు మరి ఆర్డీఓ గారు స్పందించి మరి అక్కడ ఉన్నటువంటి భూమిని మొత్తం ఎంజాయ్మెంట్ సర్వే చేయించి రైతుల సమస్యను ఈరోజు పరిష్కార మార్గంగా చూపుతున్నారు. కాబట్టి నిజంగా 120 సంవత్సరాలుగా మరి పరిష్కారం కానటువంటి సమస్యను మరి 2 నెలలలోనే పరిష్కార మార్గం చూపించినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మరి ఆర్డీఓ గారికి మేము నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అంతేకాకుండా జైపూర్ మండల పరిధిలోని మరి ఒక 1200 కుటుంబాలు నేషనల్ హైవే కింద భూములు కోల్పోవడం జరిగింది. మరి ఏదైతే భూములు కోల్పోయినటువంటి రైతులు ఏదైతే ఉన్నారో గతంలో ఫస్ట్ నోటిఫికేషన్కు 6 లక్షల నుండి 6,50,000 వరకు రావడం జరిగింది. సెకండ్ నోటిఫికేషన్ వారికి 8 లక్షల నుండి 9 లక్షల లోపు పైసలు వస్తే మరి జిల్లా కలెక్టర్ గారు మరి గౌరవ ఆర్డీఓ గారు మరి మా రైతులకు ఉన్నటువంటి 1200 మంది కుటుంబాలకు ఎకరాన 21 లక్షల రూపాయలు ఇప్పించి మరి ఆర్బిటేషన్ ఇప్పించి రైతుల పక్షపాతిగా జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు నిలిచిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి సమస్యను కూడా మరి రైతుల ఆర్బిటేషన్ కూడా త్వరగా ఆ సమస్యను పరిష్కారం చేసి రైతులకు న్యాయం జరిగే విధంగా ఇవాళ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ప్రజా సమస్యల మీద ఎప్పుడు ఏ విషయం మీద కూడా రైతులు కానీ ఇతర సమస్యల మీద కూడా కలెక్టర్ గారికి వచ్చి ప్రజావాణిలో మేము రిప్రజెంటేషన్ ఇవ్వగానే వెంటనే పరిష్కారం చూపేటువంటి మార్గాన్ని మరి జిల్లా కలెక్టర్ గారు చేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అంతే ఇప్పటి వరకు కూడా ఇలాంటి కలెక్టర్ను మేము ఇప్పటి వరకు చూడలేదు. మరి ఈయన మా జిల్లాకు రావడం అనేది నిజంగా చాలా సంతోషమైన విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్గా ఇదైతే రైతులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం వెంటనే కూడా తమ సమస్యను పరిష్కరించే దిశగా ఇదైతే జైపూర్ మండలానికి సంబంధించి ఏదైతే జనార మండలానికి సంబంధించి ఎంజాయ్మెంట్ సర్వే చేసి కూడా ఏళ్ల తరబడి చిక్కులో ఉన్నటువంటి భూమిని కూడా తమకు పంపిణీ చేసే విధంగా కూడా చర్యలు చేపట్టని చెప్తే అదేవిధంగా జైపూర్లో ఉన్నటువంటి రైతుల సమస్యలు కూడా ఏదైతే త్వరగతిన కూడా పరిష్కరించేటువంటి ప్రయత్నం చేసినని కూడా రైతుల కృతజ్ఞతలు తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.